హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు ఇంటి వంట తిందాం. ఐఎమ్ విశాల. ఈరోజు వీడియోలో పాత పద్ధతిలో బెల్లం ఆవకాయ పచ్చడిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను. ఒకసారి నేను చెప్పిన టిప్స్ అండ్ ట్రిక్స్తో మీరు కూడా ట్రై చేశారంటే పక్కా పల్లెటూరు స్టైల్లో అమ్మమ్మల కాలం నాటి బెల్లం ఆవకాయ పచ్చడి రెడీ అయిపోతుంది. పక్కా కొలతలతో సంవత్సరం పాటు నిలవ ఉండే బెల్లం ఆవకాయ పచ్చడి ప్రాసెస్ కోసం ముందుగా ఇలా బెల్లం తురుముని ఎండబెట్టుకోవాలి. బెల్లాన్ని పూర్తిగా మాయిశ్చర్ అనేది లేకుండా ఎండనివ్వాలండి. అప్పుడే మనకి పచ్చడి అనేది పాడవకుండా ఉంటుంది. అలాగే ఇక్కడ 2 రకాల ఆవాలు కనిపిస్తున్నాయి కదా, ఒకటి పెద్ద ఆవాలు, ఒకటి చిన్న ఆవాలు. ఇలా చిన్న ఆవాలను వేసుకోవడం వల్ల పచ్చడి టెక్స్చర్ అలాగే కలర్ టేస్ట్ చాలా బాగుంటుంది. కేజీన్నర పెద్ద ఆవాలకి 1/2 కిలో వరకు చిన్న ఆవాలను వేసుకోవాలి. అంటే కప్పున్నర పెద్ద ఆవాలకి అయితే ఒక 1/2 కప్పు వరకు చిన్న ఆవాలను వేసుకుంటే మనకి పచ్చడి చాలా బాగుంటుందండి. ఇలా బెల్లాన్ని ఆవాల్ని ఎండబెట్టుకున్నాక ఇలా మామిడికాయల్ని వాటర్లో వేసి క్లీన్ చేసుకోవాలి. అలాగే ఇక్కడ ఒక విషయం అండి, ఆవకాయ పెట్టే మామిడికాయలు ప్రత్యేకంగా ఉంటాయి. ప్రతి కాయతో ఆవకాయ పెడితే అంత టేస్ట్ ఉండదు. అలాగే సంవత్సరం పాటు కూడా పచ్చడి నిలవ ఉండదు. అలాగే ముక్క కూడా తొందరగా మెత్తబడిపోతుంది. మేమైతే ఇక్కడ చెరుకు రసాలతో ఆవకాయ అయితే పెడుతున్నామండి. ఇప్పుడు ఇలా వాటర్లో వేసుకున్న మామిడికాయల్ని ఇక్కడ చూపిస్తున్నట్లుగా తడి అనేది లేకుండా కాటన్ క్లాత్తో శుభ్రంగా తుడుచుకుని పెట్టుకోవాలి. ఇప్పుడు ఇలా తడి అనేది లేకుండా తుడుచుకున్న మామిడికాయలు కట్ చేసుకునే కట్టర్ ఉంటే దాంతో కట్ చేసుకోవచ్చండి. లేదంటే ఇక్కడ చూపిస్తున్నట్లుగా కత్తిపీటతో కట్ చేసుకోవాలి. ఇలాగా మామిడికాయని 4 పీసెస్లా కట్ చేసుకున్నాక మనం ఇందులో ఉన్న జీడిని తీసేసుకొని, అలాగే జీడి కింద ఒక సన్నటి లేయర్ అనేది ఉంటుంది, దాన్ని కూడా తీసుకుని శుభ్రంగా తుడుచుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ పీసెస్ అన్నిటిని మనకు నచ్చిన సైజులో, అంటే పీస్ వచ్చి 4 లేదా 3 పీసులు, మామిడికాయ సైజుని బట్టి మనకి ముక్క సైజుని బట్టి కట్ చేసుకుని పెట్టుకోవాలి. ఇప్పుడు ఇలా కట్ చేసుకున్న ఆవకాయ ముక్కల్ని ఒకసారి కొలుచుకోవాలి. ఇక్కడైతే 3 కుంచాల ముక్కలు అయినాయండి. అంటే చెరుకు రసాలు 10 కాయలకి 1 కుంచుడు ముక్కలు అవుతాయి. అలాగే ఈ పచ్చడికి కొత్తపిల్లి కొబ్బరి ఇలా ఆవకాయ కాయలు ఉంటాయండి, వాటితోనే పచ్చడి పెట్టుకోండి. అప్పుడే టేస్ట్ బాగుంటుంది, సంవత్సరం పాటు నిలవ ఉంటుంది. ఇలా ముక్కలన్నిటిని కొలుచుకున్నాక ఇక్కడ 3 కుంచాల ముక్కలు అయితే అయినాయి. ఇప్పుడు ఈ ముక్కలన్నిటిని ఒక పావు గంట పాటు ఎండలో పెట్టుకోవాలి. ఎక్కువ టైం అవసరం లేదండి, పావు గంట పెట్టుకుంటే సరిపోతుంది. ఈలోపు మనం వెల్లుల్లిపాయలకి పైన ఉండే పొట్టును తీసేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఎండబెట్టుకున్న ఆవాల్ని బాగా చల్లారనిచ్చి మిక్సీ జార్లో వేసి మెత్తగా మిక్సీ పట్టుకోండి. ఇలా మెత్తగా మిక్సీ పట్టుకున్న ఆవాల్ని మనకి 3 రేకుల జల్లెడలో మీడియం జల్లెడ ఉంటుంది కదా, అంటే మరీ మెత్తగా కాకుండా అలాగని మరీ బరక్గా కాకుండా ఉండే జల్లెడిని వేసుకుని జల్లించుకోవాలి. ఇలాగా చిన్న ఆవాలు పెద్ద ఆవాల్ని కలిపి మిక్సీ పట్టుకుని వీటిని జల్లించుకొని ఆవు పిండిని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఖాళీగా ఉండే ఒక ప్లాస్టిక్ కంటైనర్ని తీసుకుని అందులో మీకు ఇక్కడ తవ్వల్లో కొలుస్తున్నారు, అది మీకు అర్థం కాదు కాబట్టి నేను కప్పుల్లో చెప్తాను. 8 కప్పుల ముక్కలకి కప్పున్నర ఆవు పిండి, కప్పున్నర బెల్లం తురుము, అలాగే చాలా కొద్దిగా అంటే 1 టేబుల్ స్పూన్ వరకు మెంతులు, 1/2 కప్పు వరకు పొట్టు తీసిన వెల్లుల్లి రెబ్బలు, 1/4 కప్పు సాల్ట్. ఇది ఇంట్లో చేసుకున్న సాల్ట్ అండి. మనం మార్కెట్లో కొనే సాల్ట్ అయితే 1 కప్పు వేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ వేసే సాల్ట్ని పల్లెటూర్లలో ఇళ్లలోనే తయారు చేసుకుంటారండి. అది ఎలాగంటే రాళ్ళుప్పుని కొనుక్కుని ఎండలో పెట్టి మిక్సీలో వేసి మెత్తగా మిక్సీ పట్టుకొని జల్లించుకొని స్టోర్ చేసుకుంటారు. ఇలా 1/4 కప్పు సాల్ట్ను వేసుకున్నాక మళ్ళీ ఒకసారి గుర్తుంచుకోండి, కొన్న సాల్ట్ అయితే 1 కప్పు మాత్రమే వేసుకోండి. ఇంట్లో ఆడించుకున్నదైతే మాత్రం 1/4 కప్పు వేసుకోండి. కొంచెం ఉప్పు తక్కువ తినేవారు కాస్త తక్కువ వేసుకున్నా పర్వాలేదు. ఇప్పుడు 1.5 కప్పు వరకు కారాన్ని వేసుకోవాలి. ఇప్పుడు ఇవన్నీ బాగా మిక్స్ అయ్యేటట్లుగా కలుపుకోండి. ఇప్పుడు వేరొక బౌల్ని తీసుకొని అందులోకి నువ్వుల నూనెను వేసుకోవాలి. అలాగే వేరుశనగ నూనెను కూడా వేసుకోవచ్చు. ఇక్కడ 2 కప్పుల వరకు నువ్వుల నూనెను వేసుకోవాలి 8 కప్పుల ముక్కలకి. మేము ఇక్కడ 3 కుంచాల ముక్కల్ని ఆవకాయ పెడుతున్నాం కాబట్టి 3 కేజీల నూనెను తీసుకున్నాం. ఇప్పుడు ఈ నూనెలో మనం పావు గంట పాటు ఎండబెట్టుకున్న మామిడికాయ ముక్కల్ని సరిపడా వేసుకోవాలి. ఇలా ముక్కల్ని వేసుకున్నాక ఇప్పుడు ఈ ముక్కల్ని మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న ఆవు పిండి కారం మిక్స్లో వేసుకుని ముక్కల్ని అందులో పొరుపుకుని వేరే వెడల్పాటి గిన్నెలోకి ఈ ముక్కల్ని ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇలా ముక్కల్ని ట్రాన్స్ఫర్ చేసే ముందు ఈ గిన్నెలో కూడా కొద్దిగా ఆయిల్ని వేసుకోవాలి.
ఇప్పుడు ఇదే ప్రాసెస్లో మొత్తం మామిడికాయ ముక్కలన్నిటినీ కూడా ఆయిల్లో డిప్ చేసుకుని ఈ ముక్కల్ని కారం మిక్స్లో వేసుకుని బాగా పొరుపుకుని గిన్నెలో వేసుకోవాలి. ఇలా ముక్కలన్నిటిని పొరపక మిగిలిన ఆవు పిండిలో ఇలా కొద్దిగా ఆయిల్ వేసుకుని బాగా కలుపుకున్నాక ఈ మొత్తం మిశ్రమాన్ని కూడా ఆవకాయ ముక్కల మీద వేసేసుకోవాలి. అలాగే మిగిలిన ఆయిల్ని కూడా వేసేసుకోవాలి. ఇలా మొత్తం ప్రాసెస్ అంతా అయిపోయిన తర్వాత ఏదైనా మూత పెట్టుకుని 2 రోజుల పాటు అంటే దగ్గర 48 గంటల పాటు ఈ పచ్చడిని ఊరనివ్వాలి. ఇలా ఊరనివ్వడం వల్ల బెల్లం పూర్తిగా కరిగి ఆవకాయ ముక్కకి అన్నీ బాగా పడతాయి. ఇప్పుడు 48 గంటల పాటు బాగా ఊరిన ఆవకాయ పచ్చడిని మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి. ఇలా బాగా కలుపుకున్నాక ఏదైనా గ్లాస్ కంటైనర్లో వేసుకుని స్టోర్ చేసుకుంటే సంవత్సరం పాటు పాడవకుండా ఆవకాయ పచ్చడి అయితే రెడీ అయిపోతుంది. ఇప్పుడు మరొకసారి కొలతలు చెప్తానండి. 8 కప్పుల మామిడికాయ ముక్కలకి 1.5 కప్పు కారం, 1.5 కప్పు బెల్లం తురుము, 1.5 కప్పు ఆవు పిండి, అలాగే 1.25 కప్పు మనం ఇంట్లో చేసుకున్న సాల్ట్, అలాగే 1 టేబుల్ స్పూన్ మెంతులు, 1/2 కప్పు వరకు పొట్టు తీసుకున్న వెల్లుల్లి రెబ్బల్ని వేసుకోవాలి. అలాగే 2 కప్పుల వరకు వేరుశనగ నూనెని కానీ నువ్వుల నూనెని కానీ వేసుకోవాలి. అలాగే ఇప్పుడు కుంచాల్లో కనుక చూస్తే కనుక ఒక కుంచుడు మామిడికాయ ముక్కలకి 3 సోళ్ళ కారం, 3 సోళ్ళ ఆవు పిండి, 3 సోళ్ళ బెల్లం తురుము, 1.5 సార్లు అంటే తవ్వ కన్నా ఎక్కువగా 3 సార్ల కన్నా తక్కువగా ఇంట్లో చేసుకున్న సాల్ట్ని వేసుకుని 1 సోల పొట్టు తీసుకున్న వెల్లుల్లి రెప్పలు, అలాగే 1 కేజీ పప్పుల నూనె, 4 టేబుల్ స్పూన్ల వరకు మెంతుల్ని వేసుకుంటే సరిపోతుంది. అంతేనండి, ఎంతో టేస్టీ అయిన సంవత్సరం పాటు నిలవ ఉండే బెల్లం ఆవకాయ పక్కా కొలతలతో పాత పద్ధతిలో రెడీ అయిపోయింది. తప్పకుండా మీరంతా ట్రై చేయండి. నేను చెప్పిన విధానం మీకు అందరికీ అర్థమైందని అనుకుంటున్నాను. ఒకవేళ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే తప్పకుండా నాకు కామెంట్ చేయండి. అలాగే మీకు ఈ ఆవకాయ పచ్చడి కనుక నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. మరిన్ని రెసిపీస్ కోసం ఇంటి వంట తిందాం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.